మళ్ళీ నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. మా దళిత నాయకుడు జరుగుమల్లి విజయరత్నం మేమందరం కలిసి మా ఆర్డీఓ గారికి ఒక అర్జీ ఇచ్చాం సార్. మరి ఇంత ఘోరమైన విషయాలు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యుండి కూడా మంత్రులు అయ్యుండి కూడా వాళ్ళు మాట్లాడకపోవటం, మా తరపున వాళ్ళు కొన్ని బ్రోకర్లుగా ఉన్నారే తప్ప అధికార పార్టీకి ఈ పార్టీ మనుషులకి మధ్యస్థం చేసేవాళ్ళు లాగా ఉన్నారే తప్ప మా గురించి మాట్లాడేవాళ్ళు లేరు సార్. అందుకే మేము సార్కి అర్జీ ఇచ్చి మా నిరసన తెలియజేసాము. ఎందుకంటే టి సుబ్రహ్మరెడ్డి అని ఆయన 5,871 కోట్ల రూపాయలు ఆయనకి రద్దు చేశారు సార్. రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, కేంద్ర ప్రభుత్వం అయితేమి, ఆర్థిక శాఖ మంత్రి అయితేమి అందరూ ఆ డబ్బులు, అందులో 1,200 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డబ్బులు కూడా ఉన్నాయి. అది ఆ కార్పొరేషన్ మాకు రుణాలు ఒక్కరు కూడా ఇవ్వలేదు సార్. సంవత్సరంన్నర నుంచి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నోటిఫికేషన్ వేశారు. వాళ్ళు ఏమంటే ఆటోలకి, మళ్ళీ బళ్ళకి, కారులకి అన్నిటికీ అప్లై చేయమన్నారు. కానీ ఆ డబ్బులు మాత్రం తీసి సుబ్రహ్మరెడ్డికి వేసి మాకు అవన్నీ రద్దు చేసినారు సార్. చేసి వచ్చే సంవత్సరం వేస్తామలే, ఆ సంవత్సరం వేస్తామలే అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇది 5,000 కోట్లు. 5,000 కోట్లు అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సగం అంతా ఉంది. ఆయన సుబ్రహ్మరెడ్డి ఏమన్నా దత్తపుత్రుడా? ఆయన డబ్బు లేనోడా? ఆయన ఏమన్నా ఈ దేశానికి స్వాతంత్ర సమరయోధుడా? లేదా కష్టాల్లో ఉన్నాడా? కష్టాల్లో ఉంటే నాయకులందరూ తలారం చేసి ఇచ్చు కదా. మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డబ్బులు ఎందుకు వేయాలి ఆయనకి? అది ఎంత ఘోరమైన విషయం సార్. ఇది 5,000 కోట్లు, 5,781 కోట్ల రూపాయలు ఆయనకి రద్దు చేయటం. అయ్యా నువ్వు కట్టబడలేదు, నువ్వు తీసుకున్న 10,000 కోట్ల రూపాయల్లో ఈ 5,000 కోట్ల రూపాయలు కూడా రద్దు చేసావు, నీకు కట్టబడలేదు, రుణంత కట్టే చాలు, మొత్తం 10,000 కోట్ల రూపాయలు రద్దు అయిపోతాయని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ ఉన్న పార్టీలు అన్నీ చెప్పటం ఎంతవరకు న్యాయం సార్? మమ్మల్ని అణగదొక్కటం, ప్రతిరోజు ఆర్థికంగా అణగదొక్కేసి వీళ్ళకు 1,000 కోట్ల రూపాయలు రద్దు చేయించుకుంటున్నారు సార్ ప్రభుత్వం తరఫున. అది మాత్రం చాలా దుర్మార్గమైన విషయం సార్. ఎంతమంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నవాడికి 2 లక్షల రూపాయలు వస్తాయంట సార్. 2 లక్షల రూపాయలు కూడా ఆర్థికంగా కొంచెం బాగుపడతారు సార్. మరి ఇంత ఘోరమా? ఎవడు బ్రోకర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరు అడగలేదు, ఈ బ్రోకరేజీ చేయట్లేదని చెప్పేసి మా తరఫున అడిగేవాడే లేక, అందుకే సార్ మేము అర్జీ ఇచ్చి నిరసన తెలియజేసాం. తప్పకుండా మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డబ్బులు మాకు వాపసు చేయాలి. అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. మా కార్పొరేషన్ ద్వారా అందరికీ ఉపకరణాలు ఇచ్చి వ్యవసాయానికి సంబంధించినది అది కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఆ విషయమైన నిరసన తెలియజేసి సార్ గారికి అర్జీ ఇచ్చాం సార్. ప్రకృతి పులకించే హరితవనంతో, రమణీయమైన శోభతో, నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో, మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్లు, సేల్స్, ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం. వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకూరు సెంటర్లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా లేఅవుట్ గా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది. లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం. ఆత్మకూరు బస్టాండ్, రైల్వే స్టేషన్, నవాబ్పేట, స్టోన్ హౌస్ పేట, పప్పుల వీధి, చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు, షాపింగ్ మాల్స్, మార్కెట్, ప్రముఖ హాస్పిటల్స్, విద్యా సంస్థలు, చెన్నై, కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్. వాకింగ్ ట్రాక్లు, ఫుట్పాత్, పార్కులు, క్లబ్ హౌస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్వచ్ఛమైన త్రాగునీరు, భూగర్భ జలాలు, సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్. ఇళ్లు, విల్లాలు, డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము. వివరాలకు 9154243015, 9390401954 ఈ నంబర్లను సంప్రదించగలరు.